హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం చాలా సింపుల్గా కాజు చికెన్ పకోడీ అనేది ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా చికెన్ని తీసుకుని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోండి. తర్వాత అందులో 3 టేబుల్ స్పూన్ల శనగపిండి, 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, అలాగే చిటికెడు రెడ్ ఫుడ్ కలర్. ఇష్టం ఉంటే వేసుకోండి. ఇలా ఫుడ్ కలర్ వేయటం వల్ల బయట షాపుల్లో కొన్న ఫీలింగ్ వస్తుంది. తర్వాత చికెన్కి మొత్తం కలిసేలా కలుపుకోండి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసి బాగా కలుపుకొని ఒక 2 అవర్స్ నాననివ్వండి. 2 అవర్స్ తర్వాత గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో చికెన్ని ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోయండి. ఆయిల్ అనేది కొంచెం వేసుకోండి. చికెన్ పకోడీకి ఆయిల్ ఎక్కువగా పట్టదు. ఆయిల్ హీట్ అయ్యాక అందులో ఒక్కొక్క చికెన్ని తీసుకుని ఆయిల్లో వేసి చికెన్ అనేది 2 వైపులా కలుపుకుంటూ వేయించండి సిమ్లో పెట్టి గ్యాస్. తర్వాత ఇలా చికెన్ వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలా మిగిలిన చికెన్ని కూడా ఆయిల్లో వేయండి ఒక్కొక్క పీస్ని. తర్వాత 2 వైపులా కలుపుకుంటూ వేయించండి. అలా వేగాక తీసి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ఆయిల్లో కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే జీడిపప్పు కూడా వేసి ఆయిల్లో బాగా వేయించండి. తర్వాత వీటిని ముందుగా వేయించి తీసుకున్న చికెన్ పకోడీపై వేయండి. అంతేనండి, కాజు చికెన్ పకోడీ రెడీ. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.